జపమాల ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు 12వ రోజు పారాయణము విందాము. ద్వాదశి వ్రతము, చిలుక ద్వాదశి అంటారు. అలాగే ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు, సోమవారాలు అని చెప్తారు కదా. ఉపవాసం ఉండడం ఎలా ఉండాలి ఏంటి అది విందాము. నా అనుభవం పూర్వకంగా నేను ఉపవాసం గురించి చెప్తాను. ఉపవాసం అంటే అంటే ముందు, వాసం అంటే నివసించడం. ఉపవాసం ఎందుకు చేయాలి? భగవంతుడి ముందు కూర్చొని, అంటే పని చేయడం మానేసి కూర్చొని ఉపవాసం చేయడం కాదు. తిండి పూర్తిగా మానేసి ఉపవాసం చేయడం కాదు. పని చేసుకుంటూ మనకి కొంతమంది భక్తుల కథలు విన్నాం. సతీ సక్కుబాయి నా అనుభవం ఒకటి చెప్తాను. నేను మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి ఒక 15 రోజులు వెళ్ళాను. ఎందువల్ల వెళ్ళానంటే నాకు ఎడమ చెయ్యి పైకది లేసేది కాదు. 8 months నేను చాలా ఇబ్బంది పడ్డాను, చాలా బాధపడ్డాను. ఇంక ఏం చేయాలి, నేను ఇంట్లో ఉండలేను, ఇవన్నీ చేయలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటని కంగారు పడి బాధపడ్డాను. ఇంకా మా అన్నయ్య వాళ్ళు, మా వదిన కూడా పంపిస్తారా, ఇలా ఏదో ఒక ఆశ్రమానికి వెళ్దాం అనుకుంటున్నాను అని అంటే మా అన్నయ్య వాళ్ళు సజెస్ట్ చేశారు. ఈ విజయవాడ మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి వెళ్ళొచ్చు కదా, మీరు ఏమన్నా నేర్చుకొని మాకు కూడా ఇంట్లో అన్నీ కూడా చేసి పెడితే, ఆడవాళ్ళు బాగా ఉంటేనే ఇంట్లో అందరం బాగుంటాము అని చెప్పారు. సరే అని చెప్పి, అయితే వదిన కూడా పంపించండి, మేము ఇద్దరం వెళ్తాము అని చెప్పి అనుకొని ఇలాగా మా వారితో కూడా చెప్పాను. ఆయన అక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ చేశారు. పూర్తి చేసి మమ్మల్ని పంపించారు. అక్కడ ఉప్పు లేని ఆహారమే పడతారు అని. ఏంటి, మనం ఏ కూడా బిస్కెట్లు, చాక్లెట్లు అలాంటివి పట్టుకెళ్ళడం కానీ, ఉప్పు అలాగే మనం తినుబండారాలు పట్టుకెళ్ళడం కానీ అలాంటివి ఏమి లేకుండా, మనల్ని చూడడానికి వచ్చేవాళ్ళు కూడా ఏమీ తీసుకురాకూడదు. అలాగే మనకు పెట్టిన ఆహారం మనం ఎంత తింటామో అంతే తినాలి. తిని మిగిలిన ఏమన్నా ఉంటే మన రూమ్కి పట్టుకెళ్ళాలి, అలాంటివి కూడా చేయకూడదని ఒక నియమం ఉంది. ఇంకా హాస్టల్కి వెళ్ళేటప్పుడు డోర్స్ ఎలా తీస్తారో, లోపలికి ఎలా వెళ్తారో అలా వెళ్ళి తిరిగి 15 రోజులు మేము ఇంటికి వచ్చేటప్పుడు మాత్రమే ఆ డోర్లు తీసుకొని బయటకు వచ్చాం. అలా జరిగింది మా ప్రయాణం. ఇంకా ఉపవాసం గురించి చెప్తాను అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. అంటే అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని నేను చెప్తున్నమాట. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ అది చెక్ చేయించుకున్నాం. నాకైతే షుగర్ అది లేదు, బీపీ ఉంది. బీపీ టాబ్లెట్లు కూడా ఉప్పు అది వాడడం కాబట్టి డాక్టరు, మీరు షుగర్ అదే బీపీ టాబ్లెట్ ఆఫే వేసుకోండి, లేకపోతే మీరు వేరే టాబ్లెట్లు రాసిచ్చారు, అవి కానీ ఇది కానీ వేసుకోండి, ముందు మానకూడదు అని చెప్పారు. సరే, ఇంకా రోజు కూడా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడాలు, డాక్టర్ మాకు ఏ ట్రీట్మెంట్ రాస్తారో, మాకు ఏ ఫుడ్ ఇస్తారో అవి మమ్మల్ని వాళ్ళు చెప్తారు. మేము అక్కడికి వెళ్ళి మేము ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఆ ఫుడ్ తీసుకోవడం అలా జరుగుతూ ఉండేది. ఒకరోజు డాక్టర్ అన్నారు, చెక్ చేసి అంతా బాగుంది, మీరు ముందు రోజు ఫుడ్ అది పెట్టారు. ఫుడ్ అంటే ఎలా పెట్టారు? 2 చపాతీ, 3 రకాల కూరలు, పొడులు, ఇవన్నీ కూడా ఏంటి ఇవి మొలకలు, అలాగే సూపు అన్నీ పెట్టారు. ఇంకా రెండో రోజు అన్నారు, మీరు షుగర్ ఉన్న వాళ్ళైతే ఉపవాసం అది ఉండడం అంత మంచిది కాదు, మీకు బీపీ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, మీరు ఫాస్టింగ్ ఉండండి అని చెప్పి ఫాస్టింగ్ రాశారు. మరునాడు నుంచి ఏంటి, ఒక 1/2 డజను నిమ్మకాయలు, ఒక తేనె, 1/4 kg తేనె, అలాగే ఒక 3 బాటిల్స్ వాటర్ ఇచ్చారు. అలాగే ఒక చాకు, ఒక ట్రే ఇచ్చారు. ఇవన్నీ అందులో పెట్టుకొని ఆ రోజు స్వీకరించమని. నేను ఒక్కరోజే కదా, సరేలే అని చెప్పి ఆనేసుకొని మార్నింగ్ 3 స్పూన్ల తేనె గ్లాస్ నిండా నీళ్ళు, ఒక నిమ్మకాయ వేసుకొని తాగాను. అలాగా పొద్దున్న 8 గంటలకి, తర్వాత
12 గంటలకి, ఇంకా మధ్యాహ్నం భోజనం టైం కదా 3 గంటలకి, 6 గంటలకి, అలాగే ఉదయం 6 గంటలకి, అలాగా 5 సార్లు నేను తీసుకుంటే మామూలుగానే ఉంది. మా వాళ్ళందరూ సరే బాగానే ఉంది, కానీ ఉపవాసం ఎందుకు ఉన్నావు, సరేలే బాగానే ఉన్నావు కదా అనేసి అన్నారు. రెండో రోజు వచ్చింది. మేము మొదటి రోజు అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే బీపీ అది నార్మల్గానే ఉంది, నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. రెండో రోజు వెళ్ళేసరికి డాక్టర్ అన్నారు కంటిన్యూ చేయండి అన్నారు. అదేంటండి అంటే కంటిన్యూ చేయండి, నేను చెప్తాను, అప్పుడు మీరు ఉపవాసం ఆగిపోదురు కానీ అనేసి అన్నారు. రెండో రోజు కూడా తీసుకుని ఈ లోపల మా వాళ్ళందరూ రెండో రోజు ఉపవాసం ఉన్నావు ఎలాగా, నువ్వు తిండి సరిగా తినవని చెప్పి మేము అక్కడ బాగా తిండి పెడతారని చెప్పి పంపించాను. అలా మూడో రోజు, నాలుగో రోజుకి వచ్చేసరికి మా వాళ్ళందరికీ టెన్షన్. నాకేమీ లేదు, ఏ బాధ లేదు, రోజు బీపీ చెక్ చేయించుకున్నాను, అంతా నార్మల్గానే ఉంది. ఏంటంటే తేనెలో పుష్టికరమైన తేనె కాబట్టి అది అందులోని మంచి విటమిన్స్ అవన్నీ ఉంటాయి, నిమ్మరసం ఇవన్నీ బలాన్ని ఇస్తాయి కాబట్టి నాకు రోజు భోజనం చేసినట్టుగానే అనిపించేది తప్పించి నేను నార్మల్గా అలా కూర్చొని ఉండడం కాదు. ట్రీట్మెంటు, నడవడం, అన్నీ యోగా, ఫిజియోథెరపీ ఇవన్నీ చేయించుకుంటూ మసాజ్లు ఇవన్నీ చేసుకుంటూ నేను బాగానే ఉన్నాను. మా వదిన నార్మల్గా ముందుగా మాకు ఎలా అయితే ఫుడ్ పెట్టారో అలాగే మా వదినకు కూడా పెట్టారు. రోజు వెయిట్ చూసుకుంటున్నాం. తను ఏకంగా 5 కేజీలు తగ్గిపోయింది. 3 కేజీలు తగ్గింది ముందు, తర్వాత 5 కేజీలు. నేను చూపించుకుంటే కేజీన్నర తగ్గాను. డాక్టర్తో దెబ్బలాడాను. ఏంటండి నేనేమో ఫుడ్ మానేసి అన్నీ మానేసి నేను చూసుకుంటే కేజీన్నర 2 కేజీలు తగ్గాను, మీరేమో మా వదినేమో 5 కేజీలు తగ్గింది అనేసి అడిగాను. అడిగితే డాక్టర్ అన్నారు నీ వెయిట్కి నువ్వేం తగ్గుతావు, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు తొందరగా తగ్గుతారు, నీ ఆ వెయిట్ తగ్గడం చాలా గొప్ప అని చెప్పి డాక్టర్ అంది. బీపీ నార్మల్గానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా మా వాళ్ళందరూ అన్నారు మీరు ఇంకా ఫుడ్ తీసుకుంటాను నేను ఉండలేనని చెప్పామంటే ఇంక సరేలే అని చెప్పేసి నేను కూడా, నాకైతే ఏ రకంగానూ కూడా ఏ ప్రాబ్లము లేదు. ఇంకా మోషన్ అది బాగానే అవుతుంది, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సరే తర్వాత ఏమన్నారంటే డాక్టరు మీరు ఈ 4 days మీరు ఫాస్టింగ్ ఉన్నారు కాబట్టి మీరు 5th day నుంచి జ్యూసెస్ అదే మజ్జిగ తీసుకోండి అన్నారు. మజ్జిగ జ్యూసెస్ ఒకరోజు తీసుకున్నాం, తర్వాత కూడా జ్యూసెస్ తీసుకోమన్నారు. 3వ రోజుకి వచ్చేసరికి ఫ్రూట్స్ తీసుకోమన్నారు. తర్వాత ఇంకో రోజు కూడా ఫ్రూట్స్ తినమన్నారు. అంటే మీరు ఇవన్నీ తినడం మానేసి ఇలా ఉండిపోవడం వల్ల డైరెక్ట్గా ఫుడ్ తీసుకుంటే మీరు తినలేరు అని చెప్పి ఇలాగా లోపల కడుపులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఆ తర్వాత మాకు ఏంటంటే మేము 15 days అయిపోయింది, మాకేమో ఇంకా పార్టీ ఇచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం రాత్రికి మీరు ఏమీ తినలేరు కాబట్టి అందరూ కూడా ఫాస్టింగ్ మానేయండి, ఈ చిన్నగా ఫుడ్ అది తీసుకోండి అని చెప్పి మాకు 2 చపాతీ అలాగే ముందు రోజు ఎలా ఇచ్చారో ఫుడ్ అలాగే ఇచ్చారు. ఇస్తే ఏమి నోట్లో పెట్టుకోలేకపోయాం, తినలేకపోయాం, ఎంత బాధో పడిపోయాం. కానీ తర్వాత సాయంత్రం ఈ ఫల బిర్యానీ పెట్టారు, ఇంకా స్వీట్స్, బూడిద గుమ్మడికాయ స్వీట్, మిర్చి బజ్జీలు ఇవన్నీ కూడా ఉప్పు లేకుండా ఆయిల్ లేకుండా చక్కగా పెట్టారు. అవి మంచి రుచికరంగానే ఉన్నాయి. కానీ నిన్నటి వరకు మేము ఏమీ తినలేదు కాబట్టి తినలేకపోయాం, కానీ పర్లేదు తిన్నాం. ఏంటంటే ఉపవాసం అని అంటారు. ఇలా ఉండడం వల్ల మీరు వారంలో ఒకరోజు ఇలాగా ఉపవాసం ఉండి తేనె నీళ్ళు తాగి బాగా లావు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలా ప్రయత్నం చేయడం వల్ల మీ ఆరోగ్యం అది బాగుంటుంది. నాకు ఈ పెయిన్ రిలీఫ్ యోగా అని దానికి వెళ్ళేదాన్ని. అక్కడ యోగా అంటే అన్నీ నార్మల్ యోగా కాకుండా ఈ పెయిన్ యోగా అని అవి ఉంటాయి, ఇవన్నీ చేయించుకున్నాను. నా చేయి నాకు స్వాధీనంలోకి వచ్చింది. నేను ఇప్పుడు నా ఆరోగ్యం అది కూడా బాగుంది. ఉపవాసం అంటే ఇప్పుడు మేము అక్కడ శివాలయం ఉండేది,
ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి రోజు నమస్కారం చేసుకొని బోట్ షికార్కి వెళ్ళాము. ఆ ఫాస్టింగ్లోనే స్విమ్మింగ్ ఇవన్నీ మొత్తం అన్నీ మా పనులు మేము చేసుకుంటూ కూడా ఉన్నాం. ఆఖరికి 3.5 కేజీలు నేను తగ్గాను 15 రోజులకి. అంటే నా వెయిట్ 60 ఉండేది అప్పుడు, మామూలుగా 80. ఒక ఆవిడైతే 108 కేజీలు ఉన్నదంట. ఆవిడ 3 months ఉన్నది. 3 months ఉండి అలాగా 85 కేజీలకు వచ్చింది. ఏంటంటే ఆరోగ్యం కోసమే మన పెద్దోళ్ళు ఇవన్నీ కూడా పెట్టారు. దాంతోపాటు భగవంతుడి పేరు చెప్తే కాస్త ఇంకా నియమనిష్టలతో ఉంటారు అని చెప్పారు. ఈ విషయం నేను చెప్పినందుకు మీరు మీకు ఎలా అయితే కుదురుద్దో అలాగ ఉపవాసం ఉండి భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారని అనుకుంటున్నాను. ఇక 12వ అధ్యాయం ద్వాదశి ప్రశంస గురించి విందాము. మహారాజా కార్తీక సోమవారం కార్తీక ద్వాదశి గురించి సాలగ్రామ మహిమ గురించి వివరిస్తాను విను అని వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. కార్తీక సోమవారం ఉదయమే లేచి కాలకృత్యాలు తీసుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయాలి. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంకాలం శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భుజించాలి. ఈ విధంగా చేసిన వారికి సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా మోక్షం కూడా పొందుతారు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఆ ఫలితాన్ని ఆచరిస్తే కనుక 100 రెట్లు ఫలితం లభిస్తుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేస్తే 1,000,000 యజ్ఞాల ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణం సమయంలో గంగానది స్నానం చేసి 1,000,000 బ్రాహ్మణులకి భోజన దానం చేసినట్టుగా ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే అధిక ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానపు నుంచి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకి ఎంతో ఇష్టం. ఆ రోజు శ్రీమంతులు అయిన వాళ్ళు ఎవరైనా సరే ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించడం, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించడం, అంటే బంగారు తొడుగులు చేయించడం అంటే ఆవు కొమ్ములు తగిలితే జనాలందరికీ కూడా ప్రమాదం కదా. అలాగే ఆవు కాళ్ళకి డెక్కలు పెట్టడం అంటే వాటికి పాపం ముళ్ళయి గుచ్చుకొని ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వాటికి రక్షణ కోసమని ఇలా చేయాలని దూడతో సహా బ్రాహ్మణునికి దానం ఇవ్వడం వల్ల ఆ ఆవుకి శరీరంలో ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాలు అనుభవిస్తారు. కార్తీక మాసంలో వస్త్రదానం చేసిన గొప్ప ఫలితం కలుగుతుంది. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజు కార్తీక పౌర్ణమి రోజు కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారికి పూర్వజన్మ అందు చేసిన సకల పాపాలు హరించి ద్వాదశి నాడు యజ్ఞోపేతాలు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన ఇహపర సుఖాలు పొందగలరు. ద్వాదశి రోజు బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామాన్ని కానీ ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చిన 4 సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది, శ్రద్ధగా ఆలకించని ఇంకా ఇలా చెప్తున్నారు. సాలగ్రామ దాన మహిమ విందాము. పూర్వం అఖండ గోదావరి నది తీరమందు ఒకనొక పల్లెలో ఒక వయస్సుడు ఉండేవాడు. వాడు మిగిలిన దురాశపరుడు. నిత్యం ధనం కూడబెట్టి తాను అనుభవించకుండా ఇతరులకు పెట్టకుండా బేదలకు దాన ధర్మాలు చేయక ఎల్లప్పుడూ పరులను నిందించుతూ గొప్ప శ్రీమంతుడని విర్రవేగుతూ ఎవరికి కూడా ఉపయోగం చేయకుండా పరుల ద్రవ్యాన్ని ఎలా అపహరించాలా అనే కుచితంతో కాలం గడుపుతూ ఉన్నాడు. అతడు ఒకనాడు తన గ్రామానికి సమీపాన ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునికి తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు. మరి కొంతకాలానికి తన సొమ్ము తనకిమ్మని అడగ్గా ఆ విప్రుడు, అయ్యా తనకి ఇవ్వవలసిన ధనము 1 నెలలో గడువు ఇవ్వండి, మీ రుణాన్ని నేను తీర్చుకుంటాను, ఈ జన్మలో తీర్చని ఎడల
మరో జన్మ మీ ఇంట ఏ జంతువునో లాగా పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలుగుతాను అని అంటాడు. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీల్లేదు, నా సొమ్ము నాకు ఇస్తే ఇవ్వు, నీ ఎడల నీ కంఠం నరికేస్తాను అని ఆవేశంతో కొద్దీ అంటాడు. ఒక కత్తితోని ఆ బ్రాహ్మణుడు కుతుక్కొస్తాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోతాడు. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభట్లు వస్తారు అని చెప్పి భయపడి పారిపోతాడు. బ్రాహ్మణ హత్య మహాపాతకం కనుక అప్పటి నుంచి ఆ వయస్సునకు బ్రహ్మహత్య పాతకం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్ళకు మరణిస్తాడు. వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకొని రౌరవాది నరకాలలో పడవేస్తారు. ఆ వయస్సునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునికి తగినట్లుగా తండ్రి సంపాదన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు ఆచరిస్తాడు. నీడ కొరకే చెట్లు నాటిస్తాడు. నూతులు చెరువులు సకల జనులకి సంతోషపెట్టేలాగా చేస్తాడు. అవి నూతులు చెరువులు తవ్విస్తాడు. మంచి కీర్తి సంపాదిస్తాడు. ఇలా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారదుడు యమలోకాన్ని దర్శించి భూలోకానికి వచ్చి త్రోవలో ధర్మవీరుడు ఉన్న ఇంటికి వెళ్తాడు. ధర్మవీరుడు నారదునికి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాలు విధులు చేత సత్కార్యాలు చేసి సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు మీ దర్శనం లభించింది. నేను ధన్యుణ్ణి. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నే చేయు సత్కారాలు స్వీకరించి తమరు వచ్చిన కార్యాన్ని విశదీకరించండి అని సవినయంగా వేడుకుంటాడు. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకు ఒక హితం చెప్దామని వచ్చాను. శ్రీ మహావిష్ణు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజు స్నానదాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలము. నాకు 4 జాతులలో ఏ జాతి వారైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, జారుడైనా, చోరుడైన, పతివ్రతైన, వ్యభిచారైన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలాగ్రామ దానం చేసిన ఎడల వెనుకటి జన్మల్లో ఈ జన్మలోని చేసిన పాపాలు పోతాయి. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవిస్తున్నాడు. అతన్ని ఉద్ధరించడానికై నీవు సాలాగ్రామ దానం చేయక తప్పదు. అట్లు చేసిన నీ తండ్రి రుణం తీర్చుకున్నవాడవుతావు అని చెప్తాడు. అంతటి ధర్మవీరుడు, నారద ముని వర్యులారా, నేను గోదానం, భూదానం, హిరణ్యదానము మొదలగు మహాదానాలు చేశాను. అటువంటి దానాలు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు సాలాగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకు ఎట్లు పునరుద్ధరణ జరుగుద్ది అని సందేహం అడుగుతారు. దీనివల్ల ఆకలిగా ఉన్న వారికి ఆకలి తీరిన, వారికి దాహం తీర్చున కాక ఎందుకు ఈ దానం, నేను ఈ సాలాగ్రామం మాత్రం చేయజాలనని నిష్కర్షగా చెప్తాడు. ధర్మవీరుని అవివేకానికి విచారించి, వైశ్యుడా, సాలాగ్రామము శిల మాత్రమే అని ఆలోచిస్తున్నావు. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానాల కంటే సాలాగ్రామం చేసించో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధల నుంచి విముక్తి ఎంచి ఈ దానం తప్పక మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోతాడు. ధర్మవీరుడు తన బలం గలవాడి ఉండి కూడా ధర్మవీరుడు ధనబలం కలిగి ఉండేవాడే కూడా, దాన సామర్థ్యం కలిగి ఉండేవాడే కూడా సాలాగ్రామ దానం చేయలేదు. కొంతకాలాన అతడు చనిపోతాడు. నారదుడు చెప్పిన హితబోధ పెడచేని పెట్టడం చేత మరణానంతరం 7 జన్మలు పులే పుట్టి, మరియు 3 జన్మలు వానరై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా పుట్టి జన్మించి, అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడేంట స్త్రీగా పుట్టి, ఆమెకు యవన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుడి వద్ద పేద విద్వాంసుడికి ఇచ్చి పెండ్లి చేస్తాడు. పెండ్లైన కొంతకాలానికి ఆమె భర్త చనిపోతాడు. చిన్నతనం మంది ఆమెకు అష్ట కష్టాలు సంభవించినందువల్ల
తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖంగా ఉంటారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగిందా అని దృష్టితో చూస్తాడు. ఆమె చేత సాలగ్రామదానం చేయించి నాకు బాల వైధవ్యం కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామదానం దారబోయిస్తాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడం వల్ల ఆ సాలగ్రామదానంతో ఆమె భర్త జీవిస్తాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలం సకల సౌఖ్యాలతో జీవించి జన్మాంతరం స్వర్గానికి వెళ్తారు. మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యం సాలగ్రామదానం చేస్తూ ముక్తి నుండుద్ది. కావున ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సాలగ్రామం దానం చేయడం వలన మంచి ఫలితం ఇంత అంత కాదు, ఎంతో ఘనమైంది. కావున నీవు ఆ సాలగ్రామ దానం చెయ్యి అని చెప్తారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 12వ అధ్యాయం 12వ రోజు పారాయణం సమాప్తం. ఈ ద్వాదశి రోజు తులసి వ్రతం చేస్తారు. తులసి దాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల ఎన్నో దీపాలు పెట్టి ఒత్తులు 365 ఒత్తులు పెట్టి అన్ని రకాల పళ్ళు కాయలు అన్నీ పెట్టి తులసీదేవిని శ్రీ మహావిష్ణువుని కళ్యాణం చేయడం వల్ల ఎంతో ఫలితం దక్కుతుంది అని పెద్దలు చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం నమః శివాయ.